వెల్కమ్ టు JLTV7 న్యూస్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు రవీంద్ర భారతిలో అత్యంత ఘనంగా వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహించగా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న ఎమ్మెల్సీ ఎగ్గె మలేశం కుర్మ నేతృత్వంలో జరిగిన దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీసీ కమిషనర్ వి కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ, రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నేతలు కొలుపు నరసింహ, కట్ట మల్లేశం, చీర సత్యనారాయణ అలియాస్ శ్రీకాంత్, రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షుడు తుమ్కుంట అరుణ్ కుమార్, రాష్ట్ర మహిళా కుర్మ సంఘం, జంట నగరాల మహిళా సంఘాలు, మహిళా నేతలు తదితర సంఘం నేతలు ఈ వేడుకలో పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ప్రముఖులందరూ జ్యోతి ప్రజ్వలన చేసి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు జల్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ కమిషనర్ కృష్ణమోహన్, కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, తుమ్కుంట అరుణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాకారులతో, పెత్తందారులు, భూస్వాములతో విరోచితంగా పోరాటం చేసి తొలి అమరుడైనారని కొనియాడారు. కురుమ సామాజిక వర్గానికి చెందిన దొడ్డి కొమరయ్య సబ్బండ వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని అనేక విషయాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతి వేడుకలు ప్రారంభం కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మొదటిసారిగా ఈ వేడుకలు జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ఇదిలా ఉండగా ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా సంఘ నేతలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో జంట నగరాల నలుమూలల నుంచి కురుమలు పాల్గొన్నారు. చైర్మన్ బీసీ కమిషన్ గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు ఎగ్గె మల్లేశం గారు, తెలంగాణ శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షులు మరియు వివిధ సంఘ నాయకులు, పెద్దలు, ముఖ్యులు అందరూ కూడా మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క చిత్రపటానికి కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం వహించవలసిందిగా బీసీ సంక్షేమ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.